యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొన్నిసార్లు చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది, సో మంచి క్యారెక్టర్ అనుకున్నాను కానీ సెట్ అంటే అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అయిపోయింది అని చెప్పేసి. ఇలా మీరు మిస్ అయిపోయి అరే అని బాధపడిన సందర్భం ఏది, ఏ మూవీకి? లక్కీగా ఇప్పటి వరకు జరగలేదు నాకు అలా. రీసెంట్ గా మజాకా సినిమాలో జరిగింది. చాలా మంచి సీన్. నేను హైపర్ ఆది అన్న ఇద్దరం కలిసి చేసాము. ఓకే. సెన్సార్ ఒక ఇష్యూ వచ్చింది. ఓ చిన్న బాలయ్య గారి మీద ఓ చిన్న మ్యాన్షన్ హౌస్ మీద ఓ చిన్న డైలాగ్ ఉన్నది. సో అది చెయ్యాలి అంటే బాలయ్య గారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఇది పోలీస్ స్టేషన్లో మందు తాగే సీన్ అది. ఓకే ఓకే. చాలా బాగుంటుంది. నేను ఇది నాకు ఇంకో లెవెల్ తీసుకెళ్లే సినిమా అవుద్ది అనుకున్నాను. పోలీస్ స్టేషన్లో పోలీస్ బీర్ తాగడం ఏంటి అనే సెన్సార్ అబ్జెక్షన్ వచ్చింది. దానివల్ల అది కొంచెం తీసాను. ఆ సీన్ మీరు ఇప్పుడు మజాకాలో ఫస్ట్లోనే ఉంటుంది ఆ సీన్. మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేస్తే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే. ఆ ఎడిట్ వల్ల, అంటే అది ఎడిట్కి స్కోప్ లేని సీన్, అది ఎడిట్ చేసాము, అది అసంపూర్ణంగా ఉంటుంది. మీరు చూసిన తర్వాత నెక్స్ట్ టైం నాకు చెప్పండి చూడండి. ఓకే. అంటే ఏంటి భయ్యా ఏదో అలా అయిపోయింది అని, కానీ యాక్చువల్ కంటెంట్ వేరు. ఓకే. సో నా ఫస్ట్ సినిమా మజాకా. అంటే ఎడిట్లో పోయింది అని బాధపడాల్సి వస్తే ఆ సినిమా గురించి బాధపడాలి. ఇన్ని మూవీస్ చేశారు మీరు, మీకంటూ బ్రేక్ తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150. ఆఫ్టర్ దట్ శ్యామ్ సింగరాయ్. చిరంజీవి గారి సినిమా అప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ. అందరూ చూస్తున్నారు, మేము అప్పటికేదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నాం అలా. ఎప్పుడైతే అంత పెద్ద తెర మీద ఆయన సినిమాలో ఆయన కాంబినేషన్ ఫోన్ కాన్వర్జేషన్ అయ్యిందో, ఏంటి చిరంజీవి గారి సినిమా చూసేసాడు వీడు అసలు అని ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరూ చిన్న గోపిచంద్ మల్లేన్ గారు జాత్ డైరెక్టర్ చూసాను నేను చిరంజీవి గారి సినిమాలో గొప్ప విషయంగా అన్నాడు. అయ్యో బాబోయ్, ఆయన అప్పట్లో పండగ చేసుకోను ఏదో సినిమా చేస్తున్నారు. ఓకే. బాగా అనిపించింది. దాని తర్వాత రెగ్యులర్ సినిమాలు జరుగుతున్నాయి. శ్యామ్ సింగరాయ్లో నాని గారి కాంబినేషన్లో సీన్ ఉంటుంది. ఆయన్ని అరెస్ట్ చేయడం చిన్న సీన్, చిన్నది కాదు, అది చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. చెప్పాలి అక్కడ బెంగాల్ది కదా, ఇక్కడే డ్రోన్ తిప్పుతూ ఉంటాడు. అది మీమ్స్ లో కూడా భలే ఫేమస్ అయింది, ఆ అమ్మాయి మీ ఇది అని. ఎప్పుడైతే యాక్చువల్గా నాని అన్న మీద న్యాచురల్ స్టార్ చాలా బాగా చేస్తాడనే ఇది ఆయన ధీటుగా ఉంటుంది నాకు. ఆయనకు అంటే ఆయన డామినేషన్ ఉంటుంది. ఆయన కొంచెం తగ్గుతాడు, నేను కొంచెం ఎక్కినట్టు ఉంటుంది ఆ సీన్. అది ఇంకా నన్ను ఆపలేదు ఇంకా. ఓకే. శ్యామ్ సింగ్ రాయ్ లక్కీగా ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా రాహుల్ అన్న నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన రాహుల్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ. నాకు అది నిజంగా ఒక 2 years ఫుల్ బిజీ పోయాను నేను. ఓకే. వెరీ హ్యాపీ. తర్వాత ఒరేయ్ బుజ్జిగా మన గుండెజారి గల్లంత అయింది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ. విజయ్ అన్న అయితే ఒరేయ్ బుజ్జిగాలో నాకు ఇచ్చిన క్యారెక్టరు, అంటే మీరు అన్నారు కదా పోలీస్ అని, నాలో పోలీస్ని కాకుండా నాలో ఫన్ని చూశారు విజయ్ అన్న. ఓకే. అస్సలు ఆహాలో కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు, నేను ఒక అద్భుతమైన కామెడీ సీన్ చేశాను అందులో. నేను రాజ్ తరుణ్ అన్న, ఆ సీన్తో నేను రాజ్ తరుణ్ అన్న ఎంత క్లోజ్ అయ్యామంటే డార్లింగ్ అని పిలుచుకునేంత ఫ్రెండ్స్, క్లోజ్. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజయ్ అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. విజయ్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. ఎప్పుడు జీ తెలుగులో అది ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. వారానికి 4 సార్లు జీ సినిమాల్లోనూ జీలోనూ పడుతూనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ రే మావా నిన్ను చూస్తున్నాం. దేవుని గొప్ప. కానీ మన సినిమా వల్ల గొప్పతనం ఏంటంటే భయ్యా, ఒకసారి చేసిన తర్వాత ఒక మంచి సినిమా పడిందంటే అది టీవీలలో పడుతూ ఉంటే అందరూ చూసి మళ్ళీ రికగ్నైజేషన్ కానీ ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. నేను అది చూసింది చిరంజీవి గారి సినిమాకి చూశాను భయ్యా. ఖైదీ నంబర్ 150 టైంలో సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నాకు వీడియో తీసి పెట్టేవాడు. మా మూవీస్లో సినిమా సాగు కొడుతుంటారు కదా, మామా నేను సినిమా చూస్తున్నా అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను ఊహ తెలిసినప్పుడు నేను చిరంజీవి గారి వీరాభిమాని. ఏదో నువ్వు చిరంజీవి అభిమానం చెప్పుకుంటుంటే నువ్వేంట్రా చిరంజీవి గారి సినిమాలు చేసేసావు.
తప్పదు ఇంకా, అంతే వచ్చేసింది అది. మా అభిమానంలో జెన్యూనిటీ ఉంది, లక్కీగా కుదిరింది అది. ఎట్లా అనిపించింది భయ్య? ఏంటంటే మన అభిమాన హీరో ఆయన మూవీలో యాక్ట్ చేయడము, ఒక్కసారి ఫస్ట్ అవకాశం వచ్చింది అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను మళ్ళీ చెప్తాను సార్, నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను. మళ్ళీ అంతే యాంగ్జైటీ ఉంది, అంతే ఆనందం ఉంది, అదే ఎనర్జీ ఉంది, అదే ఎనర్జీ ఉంది. ఇలా బండి నడుపుకుంటూ వస్తున్నాను నేను, ఇలానే ఉంది బండి స్పర్శ లేదు నాకు. గాల్లో తేలుతున్నాను నేను, సర్రని గాల్లో తేలుతున్నాను, లిటరల్గా బండి మీద ఉన్నా గాల్లో. ఏంటి నేను చిరంజీవి తెలియట్లేదు, బాడీ తేలికైపోయింది, గాల్లో తేలుతున్నాను నేను. ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది. మా అమ్మకి ఫోన్ చేశా, ఫస్ట్ కాల్ మా అమ్మకి చేశా. ఎందుకు చేశానంటే మా ఇంట్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అన్నా, చిరంజీవి గారి టాపిక్ అన్నా ఇంకా నా సందడి వేరే ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు ఎందుకురా అంత ఏం మీకు ఏమవుతాడు నీకు, ఈ చదువుకునే వయసు కదా, ఏం సినిమా అలా. మా ఇంట్లో మేము 8 మంది ఉంటే 9వ వ్యక్తి చిరంజీవి గారు, అందులో నో డౌట్. ఓకే. మా అమ్మకి ఫోన్ అంటే మా అమ్మకు ఇంజెక్ట్ చేశాను నేను చిన్నప్పటి నుంచి, నేను చిరంజీవి ఫస్ట్ ఫోన్ చేసి, యాక్చువల్గానే సినిమాలు ఏదో చేస్తున్నారు ఓకే, ఫోన్ చేసి మా అమ్మ రియాక్షన్ హైలైట్. హలో బాగున్నా పిన్ డ్రాప్ సైలెంట్లో నేను చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేశాను. మా అమ్మ రియాక్షన్ అవునా, అవును చేశాను, చిరంజీవి గారి సినిమాలు చేశాను, చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ నీకే చెప్తామని చేస్తున్నా. మంచిదిలే, చిరంజీవి సినిమాలు చేశాడంటే నమ్మలేదు, నమ్మకం లేదు. వెరీ హ్యాపీ, లవ్ యూ సార్. సూపర్. అంటే ఆ తర్వాత ఇన్ని మూవీస్ చేసుకుంటూ వచ్చారు, అంతా బాగుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి అసలు అక్కడ సినిమాలు అంటే చాలా తక్కువ మంది, తక్కువ ఉంటాయి. ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడైతే ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇలా జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది బ్రో? అంతే బ్రదర్, ఇంకా అందరిలాగే నాకు ఆ స్ట్రగుల్ తప్పలేదు. బట్ మా హోమ్ టౌన్ ప్రొద్దుటూరు అండి. మా ప్రొద్దుటూరులో లక్కీగా ఏంటంటే, అంటే నాకు కొంచెం ఈజీ అనిపించేది ఏంటంటే, అంటే మా ప్రొద్దుటూరులో ఫైనాన్షియర్ శోభన్ గారు అని సినిమా ఫైనాన్షియర్ ఉన్నారు. మీరు ప్రతి సినిమాకు అంటే మ్యాక్సిమం సినిమాలకు ఫస్ట్లో స్పెషల్ థ్యాంక్స్ అని జి శోభన్ బాబు అని పేరు పడుతుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి గబ్బర్ సింగ్ సినిమా వెంకటేశ్వర థియేటర్లో ఆడుతున్నప్పుడు, సార్ నాకు ఇలా సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ సార్, కొంచెం మీ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. ఆయన అంటే అది ఆయనతో నా ఫస్ట్ మీటింగ్. అంటే దేవుడు ఏ రూపంలో వస్తాడు, ఎవరికి ఏం చేస్తాడు అనే దానికి నిదర్శనం ఇది. ఫస్ట్ మీటింగ్ అంతే, నేను అడిగాను అంతే. ఆయన చెప్పిన డైలాగ్ నాకు ఇప్పటికి గుర్తు, సినిమా ఇండస్ట్రీలో నీకు ఇష్టమున్న ఏ ఆఫీస్కైనా వెళ్ళు, ఏ డైరెక్టర్ దగ్గరికైనా వెళ్ళు, ఏ ప్రొడ్యూసర్ దగ్గరైనా వెళ్ళు, శోభన్ బాబు గారు పంపించారని చెప్పు. అక్కడ ఎవడైనా ఏమైనా నీకు ఏంటి అని ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి, నేను వాళ్ళతో మాట్లాడతా. అది నాకు ఇచ్చిన ఎనర్జీ మామూలుగా కాదు. నాకు ఇప్పటికీ గుర్తు, వెంకటేశ్వర థియేటర్లో ఫస్ట్ ఆయన క్యాబిన్ దగ్గర చెప్పిన డైలాగ్ అది. ఆయన చెప్పిన మాట వల్ల ఒక తెలియని ఎనర్జీ వచ్చేసింది. అంటే ఏ ఆఫీస్లోకైనా మనకు ఎంట్రీ దొరుకుతుంది అని. సో అలా ఆయన ఎంట్రీ ద్వారా, ఆయన చెప్పిన ఆ ప్రోత్సాహం ద్వారా వెళ్ళి అడిగిన ప్రతి చోట నాకు మంచి ఎంట్రీలే దొరికాయి. సినిమా అవకాశాలు అనేవి క్రియేటివ్గా ఉంటాయి కానీ, బట్ ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు ప్రతి ఆఫీస్లో రెడ్ కార్పెటే వేశారు. అదైతే ఆ విషయంలో అయితే మన ప్రొద్దుటూరు శోభన్ బాబు గారికి ఎప్పుడూ థ్యాంక్స్. ఓకే.